విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా శుభోదయం. సో విద్యార్థులు ఇంటి దగ్గర మొబైల్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ మొబైల్లో అనవసరమైన యూట్యూబ్ వీడియోసో లేదా అనవసరమైన అప్లికేషన్స్ ఓపెన్ చేసి గేమ్స్ ఆడడం లాంటివి చేస్తారు. కాబట్టి అలాంటివి చేయకుండా మొబైల్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏఐని ప్రాక్టీస్ చేసేలా చేయాలి అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ విద్యార్థులందరికీ కూడా చెప్పడం జరిగింది, ఏఐని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ స్కూల్లో కూడా మనం బోధించడం జరుగుతుంది. మన టైం టేబుల్లో ఏఐకి సంబంధించి 3 గంటల నుంచి 3 to 4 o'clock వరకు ఏఐ కూడా మనం టీచింగ్ చేయ జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు మొబైల్ని తీసుకున్నప్పుడు ఈ ఏఐ ప్రాక్టీస్ చేసేలా తల్లిదండ్రులంతా కూడా గమనించాలి. ఈ ఏఐలో భాగంగా మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండూ కూడా ఏఐలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేయడం వల్ల మొదటగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మొబైల్ని అనవసరంగా యూట్యూబ్ వీడియోస్ లేదా ఇతరత్ర గేమ్స్ ఆడడానికి వాడకుండా ఒక యూస్ఫుల్గా మొబైల్ని వాడేలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులంతా కూడా గమనించగలరు. ముందుగా క్రోమ్లోకి వెళ్ళి, ఆల్రెడీ మీకు నేను ముందే పంపించాను ఒక వెబ్సైట్ని. ఆ వెబ్సైట్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఎస్, ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు ఏఎక్సెల్. అందులో 2 రకాలు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో ఆల్ ప్లాట్ఫామ్ యాక్సెస్ ద అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ పోర్టల్. ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటుంది. కింద వచ్చేసి ఏఎంఎల్ ప్లాట్ఫామ్ యాక్సెస్ ద అసిస్టెడ్ మ్యాథ్స్ లెర్నింగ్ పోర్టల్. ఇది మ్యాథ్స్కి సంబంధించింది, ఇది తెలుగుకు సంబంధించింది. తెలుగుకు సంబంధించింది మొదట మనం చూద్దాం. కంటిన్యూ టు ఆల్. ఇక్కడ ఏం చేయాలంటే పెన్ నంబర్ అనేది వాళ్ళ పిల్లలకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ పెన్ నంబర్ టైప్ చేయాలి. పెన్ నంబర్ వచ్చేసి ఒక స్టూడెంట్ది నేను టైప్ చేస్తున్నాను. 2012133130 దాని తర్వాత పాస్వర్డ్ కూడా సేమ్ పెన్ నంబరే కొట్టాలి. 2012133130 లాగిన్ యాజ్ ఏ స్టూడెంట్ కొట్టగానే ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మనం లాగిన్ అవ్వడం జరిగింది. ఇందులో చూడండి, ఆల్రెడీ ఈ స్టూడెంట్ లెవెల్ 4 వరకు రావడం జరిగింది. కాబట్టి స్టార్ట్ లెవెల్ 4 ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు తన స్కూల్లో. స్టార్ట్ లెవెల్ 4. ఇక్కడ చూడండి, అలో విజిటింగ్ ద సైట్, అలో దిస్ టైమ్, నెవర్ అలో వైల్ విజిటింగ్ ద సైట్ అనేది కొట్టాలి. ఓపెన్ కావాలి అన్నట్టు. ఇక్కడ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద బాయ్స్ ఆర్ డాష్ ఏ బాల్. ఇక్కడ ఏమొస్తుంది? కికింగ్ వస్తుందా, థ్రోయింగ్ వస్తుందా, క్యాచింగ్ వస్తుందా? వాళ్ళు ఏం చేస్తుండ్రు? తన్నుతున్నారు. కికింగ్ అ బాల్. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి? ఈ స్పీకర్ని ఆన్ చేస్తే మనం ఎలా పలుకుతున్నామో వస్తుంది. A ball. The boys are kicking a ball. A ball. The boys are kicking a ball. అలా. నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, there is a dash in the distance. Mountain, car, book. ఇక్కడ ఏమొస్తుంది? మౌంటైన్. సో ఇక్కడ మనం దీన్ని స్పీకర్ని ఆన్ చేస్తే మన వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది, మనం ఎలా పలుకుతున్నాం అనేది.
ఒక్కసారి చూడండి. There is a mountain in the distance. ఎస్, మౌంటైన్ ఇన్ ద డిస్టెన్స్. మనం కూడా పలకాలి అనుకున్నప్పుడు రికార్డ్ అయింది. మనం ఎలా పలకామో, మనం ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉందా లేదా అని తెలియడానికి తిరిగి వినొచ్చు మనం. There is a mountain in the distance. తర్వాత There is a mountain in the distance. దెర్ ఇస్ ఎ తర్వాత మౌంటైన్. దీన్ని click చేయాలి. నెక్స్ట్ వన్, ఐ సీ మెనీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్నాక్స్. అవన్నీ కూడా ఏంటిది, ఫ్రూట్స్ కాబట్టి ఫ్రూట్స్. ఇప్పుడు మనం వాయిస్ రికార్డ్ చేయాలి. రికార్డ్ అయిపోతుంది. దాన్ని వినాలి మనం ఎలా ప్రొనౌన్సియేషన్ చేసామనేది. Many fruits. I see many fruits. ఓకే, తర్వాత తర్వాత దాన్ని రికార్డ్ చేయాలి. ద గర్ల్ ఈజ్ డాష్ లంచ్, ఈటింగ్, కుకింగ్, బయింగ్. ఏం చేయాలి, తింటున్నారు కాబట్టి ఈటింగ్. ఇప్పుడు ఈ వాయిస్ని మనం రికార్డ్ చేయాలి. The girl is eating lunch. ద ట్రీ ఇన్ ద గార్డెన్ ఈజ్ డాష్, టాల్, షార్ట్, స్మాల్. ఏంటిది, టాల్. దాన్ని రికార్డ్ చేయాలి మళ్ళీ. అర్థమవుతుందా? అలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చి తర్వాత ఇంకా లెవెల్స్ వస్తూ పోతాయి. కాబట్టి ఇది తెలుగుకు సంబంధించింది. ఓకేనా? అలాగే మనం ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించి కూడా ప్రాక్టీస్ చేద్దాము. ఈ పేజ్ని మనం లాగౌట్ చేసుకోవాలి. అప్పుడే మనం మ్యాథ్స్కి వెళ్ళగలుగుతాం. ఇక్కడ 3 లైనింగ్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 లైనింగ్స్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్లో ఉంటుంది 3 లైనింగ్స్. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ లాగౌట్ అనేది ఉంటుంది. దీన్ని మనం లాగౌట్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని లాగౌట్ చేసుకున్న తర్వాత